వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 25 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది బాలికలను వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినులు ఉదయం చపాతీ, పూరి, మధ్యాహ్నం బగారా రైస్తో కూడిన చికెన్, రాత్రి బెండకాయ తిన్నట్లు తెలిపారు. రాత్రి నుంచే వాంతులు, విరోచనాలు అవుతున్నట్లు వెల్లడించారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ టైంలో వచ్చింది. ఇమీడియట్గా కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు ఇమీడియట్గా మన జెడ్పీసీఓ గారు స్పెషల్ ఆఫీసర్ కాబట్టి సార్ని నన్ను ఇమీడియట్గా వెళ్ళమని చెప్పారు. అట్లాగే తహసీల్దార్ గారికి కూడా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తహసీల్దార్ గారు నాకంటే ముందే హాస్పిటల్కి వెళ్ళి సూపరింటెండెంట్ గారితో అక్కడ పిల్లల యొక్క ఆరోగ్యం, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, కండిషన్ అనేది సార్ తెలుసుకున్నారు. సార్ వెళ్ళి అంటే మేము కూడా ఇమీడియట్గా జెడ్పీసీఓ గారు, ఈ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ సార్ను మేము కూడా వెళ్ళి పిల్లలతో కొంతమంది పిల్లల్ని కూడా అందరినీ కూడా అడగడం జరిగింది. తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా మేము అడగడం జరిగింది. అంటే ఎట్లా వాట్ అని అంటే దానికి సంబంధించి సార్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత అది ఏ విధంగా అయిందనేది మనము చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడే బిఫోర్ చెప్పలేమని చెప్పారు. నిన్న మాత్రం పిల్లలు బ్రేక్ఫాస్ట్లో చపాతీ, తర్వాత ఇది ఆలు కుర్మా, మధ్యాహ్నం బగారా రైస్, చికెన్ కర్రీ, తర్వాత కర్డ్. ఈవినింగ్ టైంలోనేమో మనకి డిన్నర్ టైంకి బెండకాయ, టమాటా, తర్వాత వైట్ రైస్, తర్వాత మనకి అది నైట్ డిన్నర్. ఆ నైట్లో పిల్లలకి ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే కొన్ని రొటీన్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఏఎన్ఎం గారు ఉన్నారు. ఆ పిల్లలకి మోషన్ కంట్రోల్ అయ్యే ట్యాబ్లెట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. నైట్ వరకు 10 గంటల వరకు కూడా ప్రాబ్లం కాకుండా ఆ ట్యాబ్లెట్స్ వీళ్ళు మానిటరింగ్ చేసుకుంటున్నారు.